డాట్ నెట్లో టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి మేజర్గా మెయిన్ థ్రెడ్ ఉంటుంది, వర్కర్ థ్రెడ్ ఉంటుంది, అలానే థ్రెడ్ పుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఏదో ఒక థ్రెడ్ మీద రన్ అవ్వాల్సిందే. అంటే మనం అప్లికేషన్ బట్టి ఆ అప్లికేషనే ఒక డిఫాల్ట్ థ్రెడ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సపోజ్ మనం కన్సోల్ అప్లికేషన్ రన్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఒక డిఫాల్ట్ థ్రెడ్, మెయిన్ థ్రెడ్ అనేది డిఫాల్ట్ థ్రెడ్ అవుతుంది. అదే విన్ఫార్మ్స్ కానీ లేదంటే డబ్ల్యూపీఎఫ్ అప్లికేషన్ కానీ రన్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి డిఫాల్ట్గా యూఐ థ్రెడ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అదే మనం ASP.NET లేదా MEC అప్లికేషన్, .NET కోర్ అప్లికేషన్ మనం రన్ చేసినట్టయితే ఇక్కడ డిఫాల్ట్గా థ్రెడ్ పూల్లో ఉన్న థ్రెడ్స్ మీద మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా మాన్యువల్గా మనం క్రియేట్ చేసే థ్రెడ్స్ని వర్కర్ థ్రెడ్స్ అంటాం. సో మనకి ఇవి కాకుండా బ్యాక్గ్రౌండ్ థ్రెడ్స్ అలాగే ఫోర్గ్రౌండ్ థ్రెడ్స్ అని కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. సో వాటిని మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం.